అయినప్పటికీ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులకు వారి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన కార్మికులు తల్లికి వందనం అమౌంట్ 15,000 రూపాయలు వెంటనే పంపిణీ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం ప్రారంభించిందని గుర్తు చేశారు. సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వెంకటగిరి పట్టణంలోని పురవీధులలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే ఈ అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం అందరికీ కూడా తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు జమ చేశారు. అనేక మందికి ఈ 15,000 జమ కానటువంటి పరిస్థితి. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, అట్లాగే అంగన్వాడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈ తల్లికి వందనం అమౌంట్ పడనటువంటి పరిస్థితి, వేయనటువంటి పరిస్థితి. కాబట్టి తల్లికి వందనం అమౌంట్ ఈ పారిశుద్ధ్య కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి వీళ్ళ అకౌంట్లో వేయాలి, తల్లుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు జరిగాయి. అందులో భాగంగా మన వెంకటగిరి పట్టణంలో కూడా బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, సిఐటియు తిరుపతి జిల్లా.